ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. ఈళ్ళిట్ట, ఆళ్ళిట్ట, ఆళ్ళిట్ట అని మనమేం స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన చెప్పాలి. అవసరం లేదు సార్. జనాలు అన్నీ గమనిస్తున్నారు. ఆ గమనించేనేమో నేను తూర్పుగోదావరి జిల్లాలో అంతమందొచ్చారు. ఆయన ఎక్కడికి? పర్యటనకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి. నిజంగా మాకు సార్ గత మీరు ప్రభుత్వ హయాంలో అంతే జరిగింది. అవునవును. దాన్ని గూడా, హ్మ్. దాన్ని గూడా రకరకాలుగా చూపిస్తూ, మీకేం పని ఆయన వెనకాలే తిరుగుతారెందుకు అని జెప్పి, డైరెక్ట్‌గా మాట్లాడిన ఛానెల్స్ గూడా ఉన్నాయి డైరెక్ట్‌గా ఆ విషయంలో. మీరెవరు అడగడానికి? మీరెవరు ఆహా! వాళ్ళెవరు అడగడానికి? హ్మ్. మీకేం పని? ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిన రోజు మీరు డిబేట్ పెట్టారా? ఒక మైనర్ బాలికని 14 మంది రేప్ చేసిన రోజు మీరు డిబేట్‌లు పెట్టారా? ఒక దళిత మహిళని ఒక విప్ వాడుకొని 5 సార్లు అబార్షన్ చేసి ఆ బిడ్డ పోరాటం చేస్తుంటే కుక్కను కొట్టినట్టు నడి రోడ్డు మీద కొట్టినప్పుడు మీరేమన్నా డిబేట్‌లు పెట్టారా? ఒక ఆడబిడ్డ తప్పిపోయిన రోజు డిబేట్‌లు పెట్టారా? అరే! మా బిడ్డల్ని రేప్ చేసినా పర్లేదు తిరిగి మాకు శవాలన్నా తెచ్చిచ్చండి అని అడిగిన రోజు మీరేమన్నా డిబేట్‌లు పెట్టారా? యెస్. మీకేం పని? మీకేం అర్హత ఉంది? మీరు జర్నలిస్టులని ఎవడన్నాడు? హ్మ్. ఎవరు చెప్పారు సార్? వాళ్ళు చెప్తున్నారు జగన్ కదా! నువ్వు రావద్దంటే నువ్వెవడు భయ్ రావద్దని చెప్పడానికి? ఆయనొస్తాడు. ప్రజల కోసం వస్తారు. 5,00,00,000 మంది జనాల కోసం మీలాగా ఓట్లేసినోళ్ళకే జేత్తాం, ఓట్లేయనోళ్ళకి జెయ్యం. ఇట్లాంటి యాటిట్యూడ్ గాదు జగన్మోహన్ రెడ్డి గారిది. తన, మన, కులం, మతం లేకుండా చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇవాళ చేసి మాటలనిపించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదెంత దారుణంగా ఉందో ఆలోచించండి. జగన్ గారు జనాల్ని మోసం జేయలేదు. జనాలే జగన్ గారిని మోసం చేసినటువంటి నానుడి బయటకొచ్చిందనంటే ఆయన ఎంత చేసుంటారు? ఇవాళ మీరే చెప్తున్నారు గదా! సంక్షేమం ఇచ్చినంత మాత్రాన ఓట్లు పడతాయని కాదు. దానికి ప్రత్యేకంగా నిదర్శనం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని ఇవాళ మంచి చేసినందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా జగన్ గారిని నిలబెట్టి నిలబెట్టి చూపిస్తున్నటువంటి చూపిస్తున్నారు. పరిస్థితి తెచ్చుకున్నారండి ఆయన. ఆయన్ననడానికి మీరెవరు? ఇవాళ అందరికి జగన్మోహన్ రెడ్డి గారు గావాలి. రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు గావాలి. యువతకి జగన్మోహన్ రెడ్డి గారు గావాలి. మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు గావాలి. ఆశా వర్కర్‌లకి జగన్మోహన్ రెడ్డి గారు గావాలి. లేకపోతే పంటలు ఏదైతే రైతులు పండించినటువంటి మిరప గాని, లేకపోతే టమాటా గాని, మామిడి గాని, పొగాకు గాని అందరికి జగన్మోహన్ రెడ్డి గారు గావాలి. వాళ్ళొచ్చి అడిగితేనేగా జగనన్న ఎళ్తన్నారు. యెస్. జగనన్న కోసం జగనన్న ఎళ్ళట్లేదు. హ్మ్. మీరు సంపేస్తుండ్రి. చంపేసినోళ్ళ కాడికి పోవద్దా? పోవాలనా లేదా మీరు అవును. చెప్పండి సార్. రషీద్‌ని చంపారు. ఎళ్ళొద్దా మరి? నడి రోడ్డు మీద ఎలా చంపేశారు సార్ అతన్ని. లేదు నాగమల్లేశ్వరరావు గారు ఎవడి వల్ల చచ్చిపోయారు? మీ వల్లేగా. పోనీ ఒక లా చదివినటువంటి పిల్లల్ని ఏదో గంజాయి అని వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెట్టి, దళితుల్ని ఇబ్బంది పెట్టి థర్డ్ డిగ్రీలు చేస్తే వాళ్ళ దగ్గరికెళ్లారు. అది తప్పా? ఇప్పుడు ఆయన అన్నీ ఇవే గదా సార్. పొగాకు రైతుల దగ్గరికెళ్లారు. ఎళ్తేనే గదా సెంట్రల్ మినిస్టర్‌లకి మీరు లెటర్‌లు రాసారు. పోనీ మీ పని మీరు జేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు కదా! అసలు రైట్. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలనంటే మేము భయపడుతున్నాం. అవును. సెక్యూరిటీ ఇవ్వకపోతుండ్రి. జెడ్ ప్లస్ కేటగరీ ఇవ్వకపోతుండ్రి. తెలుసా అసలు అనిత గారికి జెడ్ ప్లస్ కేటగరీలో ఎంతమంది పోలీసులుంటారో? అసలు అస్ జెడ్ ప్లస్ కేటగరీ అంటే ఏంటో తెలుసా పోనీ ఆవిడకి? అసలాయన కారు కదపడానికే చాలా కష్టంగా జనం మధ్యలో ఇరుక్కుపోయిన సందర్భాలు నిన్న. సరే హెలీప్యాడ్ దగ్గర మినిమమ్ 50-60 మంది పోలీసులుండాలి సార్. హ్మ్. నిన్న హెలీప్యాడ్ దగ్గర. ఆవిడంటుంది ఏమన్నారో తెలుసా నిన్న ప్రెస్ మీట్‌లో? హ్మ్. హెలీప్యాడ్ దగ్గరకి వీళ్ళంతా ఎగేసుకుంటూ వెళ్లారు. అక్కడ పగలగొట్టేసారు వాళ్ళు. హ్మ్. అది మా వైఫల్యం అనంటారు. పోలీస్ ఏరియా అంటున్నాను అది సార్. కదా అందరూ అడిగేది. ఎవరైనా ఇప్పుడు, అడుగుతారు. ఇప్పుడు మాజీ పోలీసులు ముఖ్యమంత్రికి పోలీస్ పోలీసులుంటే భద్రత అనేది ఉండాలి గదా! భద్రతనేదుంటే రారుగా. అభిమానం అందరికుంటారు. అందరికుంటారు. కాస్త ఎక్కువుంటారు మా జగన్మోహన్ రెడ్డి గారికి. వచ్చినప్పుడు వాళ్ళని ఆపగలిగినటువంటి పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏది? జెడ్ ప్లస్ కేటగరీ అతను జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఒక ఎక్స్ సీఎం. యెస్. మీకు ఆళ్ళకి అర్థమవుతుందో లేదో, ఒక ఎక్స్ సీఎంకి మీరిచ్చే ప్రియారిటీ ఇదేనా? నాకు తెలియక అడుగుతాను. గత మీరెందుకు ప్ర కట్టలేకపోతున్నారు? కాదండి. గత ప్రభుత్వ హయాంలో 2014-19 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. 19-22 వరకు 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఎక్కడన్నా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా? ఎప్పుడన్నా ఆళ్ళు కోర్ట్‌కెళ్లారా సార్? వెళ్లారా ఎప్పుడన్నా? సెక్యూరిటీ ఇవ్వలేదని ఎళ్లారా? లేదు. ఎళ్ళలేదంటే అర్థం ఏంటిది? మేమిచ్చాం. పాదయాత్ర చేసుకుంటానంటే కూడా లోకేష్ బాబు గారికి మేమిచ్చాం. లేతే ఊరికే చేసేసాడాయన? ఈళ్ళలాగా అడ్డగోలుగా ఆపాలంటే మేము ఆపలేమా? మా వల్ల అవ్వదా? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెయ్యరు సార్. సెక్యూరిటీ విషయంలో ఎందుకంత అలసత్వం? దాని అలసత్వం మీద అంటే ఆన్సర్ కడుపు లేదసలు మంట. ఇప్పటి వరకు. అలసత్వం గాదు. హ్మ్. కడుపు మంట. ఏంది ఓడిపోయిన వ్యక్తి ఎనకాతల ఇంతమంది జనాలు రావడం ఏంటి? ఉవ్వెత్తున ఈ మనుషులేంటిది? ఏంది ఆయన అభిమానం అనేది కడుపు మంట.
ఈ సెక్యూరిటీ ఇవ్వడం మానేస్తే ఆళ్ళు కొట్టుకుంటారు. ఏదో ఒకటి జరుగుతది. జరిగినప్పుడు ఈయన బయటికి రావడం మూలాన ఇలా జరుగుతుందని క్రియేట్ జేసేసి నిన్నగా చెప్పారు కదా జనాల్ని ఆవిడ ఆ బ్యాడ్ మాట. చేద్దామని. నిన్న మా హోంమంత్రి గారు ఆ మాట అన్నారు కదా! ఈయన బయటికొస్తారు. ఇదిగో ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తారని ఆవిడ అదే కదా మాట్లాడుకుంటూ వాళ్ళ వస్తున్నారు. మెయిన్ మోటో, హ్మ్. టార్గెట్ అది. అంటే అలా ప్రతిపక్ష నేత చెప్పుదామని. బయటికి రాకూడదు. రాకూడదు. ప్రతిపక్ష నేత రారు. మరి హ్మ్. మీరు రాక, ప్రతిపక్ష నేత రాక రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏం జేయాలి? ఎట్లయిపోవాలి? ఏమైపోవాలి సార్? నాకు తెలియక ఎవరేం అడుగుతాను. క్వెషన్ చేయకూడదు. చేయకూడదు. చేస్తానన్న వాళ్ళు చేస్తే కనపడరు. దేశద్రోహి. దేశద్రోహుని. అవును. చేస్తే దేశ దేశద్రోహి. ఇంక ఏంది సార్ ఇది? ఇది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఏంటో చదువుకొని ఉండి, ఓటు విలువ తెలిసినోళ్ళు డెఫినెట్‌గా 2029లో వాళ్ళకి చెంపదెబ్బ కొట్టకపోతే, ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. అందులో అసెంబ్లీ 1% సమావేశాలు డౌట్ ఏర్పాటు లేదు. చేస్తామని అంటున్నారు. హ్మ్. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గట్టిగా అని అంటున్నారు. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. హ్మ్. సో, అసెంబ్లీ సమావేశాలకి సంబంధించి ఎట్లాగో వాళ్ళు రారులే అన్న ఆలోచనలో వీళ్ళున్నారట. ఎవరు అధికార ఎవరు పక్షం. రారు? అధికార పక్షం. అసలు అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు అయ్యాయి గదా సార్. రెండో, మూడో అయ్యాయి గదా! హ్మ్. ఏం జరిగాయి? ఏమి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏంటి? రాబో రోజులలో ఇది చేస్తాం ప్రజలకి. ఇంతవరకు ఇంత చేశాము. బడ్జెట్‌లో ఇంత పెట్టాము. రాబో రోజుల్లో ఇంకా మంచిగా చేస్తాం. ఇది కదా! యెస్. ఇది జరగదక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, వాళ్ళ తల్లిని, చెల్లిని తిట్టడానికి, లేకపోతే ఆయన మీద లేనిపోని నిందలేయడానికి, ఇంకా స్టిల్ సిగ్గు లేకుండా 14,00,000 కోట్లు అప్పు చేశారని ఎట్ట సార్ అబద్దాలాడాలనిపిస్తది? 14,00,000 కోట్లేంటి? ఎక్కడి అదే నుంచొచ్చిందది? మరి అదర్థం ఈళ్ళు మొత్తం అన్ని కలిపి మా దాంట్లో ఏసి చెప్తున్నారు వాళ్ళు. హుహు. నిర్మలా సీతారామన్ గారే చెప్పినటువంటి విషయం సార్. ఈ రాష్ట్ర ప్రజలకి నిజంగా నిజాలు తెలుసుకోండి. అబద్ధాలు ఎంతకని అవ్వవు గదా సార్. నిర్మలా రామన్ గారు ఒక సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పిందావిడ? ఏదైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్‌లో మాత్రమే ఆంధ్ర రాష్ట్రం అప్పు జేసింది 2019 నుంచి 24 వరకు. ఆ లైన్ దాటి ఏ రోజు అప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారని ఆవిడే స్టేట్‌మెంట్ ఇచ్చింది. అయినా మనం నమ్మం. ఏది ఈళ్ళిచ్చే ఫేక్ ఐడీ, ఫేక్ మెసేజెస్, ఫేక్ ఐటీడీపీల నుంచి ఏవో 2 మాటలొచ్చేస్తే వాటిని నమ్ముతాము అననంటే, మరి ఇవాళ వచ్చి 27 నెలల కాలంలో 3,60,000 కోట్లు అంటే సామాన్య ప్రజల మీద ఒక్కొక్కరి మీద, నీ మీద, నా మీద, ఈ లైవ్ చూస్తున్న వారందరి మీద కూడా రూ. 2,20,000 అప్పు పడింది. ఎవరు 2 తీర్చాలి? ఎవరు తీర్చాలి సార్ మీరు చెప్పండి? ఏది 27 నెలలకే. హ్మ్. ఇంకా 23 నెలలుంది. ఏమవుద్ది పరిస్థితి? ఇప్పుడవుతది ఆంధ్ర రాష్ట్రం. బీహారో, లేపోతే ఇంకోటో అప్పుడు వాళ్ళు చెప్పారు గదా! హ్మ్. ఆర్థిక విధ్వంసం, శ్రీలంక ఆర్థిక లాంటిది. నష్టం, హ్మ్. శ్రీలంక అయిపోద్ది. మరిప్పుడు ఏ లంక అయిపోద్ది? 27 నెలలకి శ్రీలంక అయిపోయిందా? అయితే ఈ లెక్కన, మీ లెక్కన? అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు గదండీ! నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నా సార్. అభివృద్ధి చూపిస్తున్నాం అని అంటున్నారు. అభివృద్ధి ఏది? ఏది సార్? పరిశ్రమలొస్తున్నాయి. ఏవి సార్? పరిశ్రమలు ఏవి వచ్చినాయి. పరిశ్రమలు ఇవి వచ్చినాయని ఒక్కటి శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. హ్మ్. చాలా మందికి భూములిచ్చారు గదా! అవును. ఎంతకిచ్చారు? 90 పైసలకిచ్చారు. 99 పైసలు. 99 పైసలకి. ఏవి? ఆ భూమి పూజలు జేసుకోవట్లేదా వాళ్ళు? లేదు. బయటికి రావట్లేదు ఒక్కరు గూడా? మంచి రోజు గాదుట. ఎవరికిచ్చారు? అందుకే నాగారట వాళ్ళు. ఆ! ఆ! మళ్ళీ మేము జేసినవే మళ్ళీ మేము జేసుకుంటున్నారు. యెస్. నేను నిన్నో, మొన్నో మాట్లాడాను సార్. హ్మ్. అసలు వీళ్ళు సక్కగా సింహాచలం గోడ కట్టక ఆ రోజు 7 మంది చనిపోయారు. అవును. అవునా సార్? అది అవును. చాలా బాధాకరమైనటువంటి విషయం. దాంట్లోనే నాసిరకం ఇసుక. ఆ రోజు ఇలా అంటే అబ్బా! పిండయిపోయింది ఆ గోడ. అబ్బా! అందరెళ్లి చెక్ చేసినప్పుడు. హ్మ్. మళ్ళా హోంమంత్రి, ఆడున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రత్యేక టీమ్ అన్నమాట. హ్మ్. కమిటీ యేసుకున్నారు. 7 మంది చావుకు కారణమయ్యారు గదా మీరు. మీరు అట్లాంటోళ్ళు మీరు 2 సంవత్సరాల్లోనే ఎయిర్‌పోర్ట్ కట్టేసారా? భోగాపురం ఎయిర్‌పోర్ట్. హుహు. సరే అట్టిచ్చి కరెక్టే గదా! ఆ! ఆ! నేనడుగుతున్నా సార్. దాని కేసులని అసలు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు జగనన్న అన్నాడంట. ఏమని? ఇక్కడ ఎయిర్ బస్ కూడా ఎర్ర బస్సు కూడా రాదు. యెస్. ఎందుకు ఎయిర్‌పోర్ట్ అని జగన్ గారు అన్నారని చెప్పేసి పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. ఆ రోజు మీటింగ్‌లో ఒక ఆడబిడ్డ నిల్చొని, "అన్నా మాకు ఎర్ర బస్సే రాదన్నా ఇక్కడికి. ఎయిర్ బస్సు తెద్దామని ఎందుకు అనుకుంటున్నావు అన్నా" అని ఆ అమ్మాయి జగనన్నని అడిగితే, "లేదమ్మా ఎట్టి పరిస్థితిలో ఇక్కడికి నేను ఎయిర్ బస్ తీసుకొనొస్తానని" చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 6 భూమి కేసులుంటే కేసులంతా డీల్ చేసింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు గదా!
ల్యాండ్ ఇష్యూలు ఉంటే ఎవరు సార్ డీల్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు కదా! రైతులకు అందరికి సెటిల్ చేసింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. అదంతా మన హయాంలోనే కదా జరిగింది. యెస్. మనం దిగిపోయేసరికి 86% కంప్లీట్ అయినటువంటి అది ఎయిర్‌పోర్ట్‌ని డైరెక్ట్‌గా కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఆయన డైరెక్ట్‌గా ఆయనే చెప్పాడు. 86% ఈస్ బీన్ కంప్లీటెడ్ అండ్ ఆఫ్టర్ దట్ ఎంటైర్ వర్క్ ఈస్ బీన్ కంప్లీటెడ్ బై గవర్నమెంట్ అవర్ అని గవర్నమెంట్ చెప్పనన్నారు. అని చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు సార్ మీరు ఇవాళ? అంటే నేనేమంటున్నానంటే సార్, రాజకీయం అనేది చెయ్యొచ్చు. కాస్త విలువలతో కూడిన రాజకీయం చేయండి. ఇప్పుడు జంజీస్ అందరూ అలర్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఎవరికీ రాజకీయం తెలీదని అనుకోవడానికి లేదు సార్. హ్మ్. ఇప్పుడు అందరం యంగ్ టీమ్‌లోనే ఉన్నాము. యంగ్ వాయిసెస్ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ యెస్. చేశారో లేదో. అవును. ఢిల్లీ కోటలే బద్దలు కొట్టినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనకి, ఇట రాష్ట్రంలో ఎంత సార్? ఎంతసేపు పని? సో, నేను కోరుకునేదేంటంటే, మీరు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. మీరిస్తానన్నటువంటి సూపర్ 6 మీద దృష్టి పెట్టండి. హ్మ్. ఆడబిడ్డలు రోజు రోజుకి మానభంగాలయ్యి, మర్డర్‌లయిపోయి డ్రమ్ములలో, ఫ్రిడ్జులలో తేలుతున్నారు. వాళ్ళ సంరక్షణ మీద దృష్టి పెట్టండి. మీ పర్సనల్ ప్రోగ్రామ్స్‌కో, మీ పర్సనల్ అజెండాలకో మిమ్మల్ని గెలిపించలేదు. సో, మీరు ఇలాగే ఉంటాము, మేము ఇలాగే చేసుకొనెళ్ళిపోతామంటే వెరీ గుడ్ ఫైన్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు మీకు చెంపదెబ్బ కొట్టాలని వాళ్ళు కూడా పంటి కింద ఏమంటారు కోపాన్ని ఉంచుకున్నట్టు ఉంచుకున్నారు. రైట్. మీకు దెబ్బ తగులుతది. డెఫినిట్‌గా తగలకుండా ఏం ఉండదు గదా!